హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. ఈరోజు మన ఈ వ్లాగ్ వీడియోలో వచ్చేసి స్కై సైక్లింగ్, దాంతోపాటు జిప్ లైన్ సంబంధించినటువంటి ఈరోజు మన ఈ వ్లాగ్ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేనైతే ప్రజెంట్ కేరళలో ఉన్నటువంటి వేనాడుకు సంబంధించినటువంటి లొకేషన్లో హైయెస్ట్ స్కై సైక్లింగ్ ప్లస్ జిప్ లైన్ సంబంధించినటువంటి లొకేషన్ ఉన్నా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్గా మొత్తం ఉంటుంది. చూస్తూ ఎంజాయ్ చేయండి వీడియో. ఇక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఎట్లా వెళ్ళాలి ఏంటన్నది కూడా ఒకసారి చెక్ చేయండి. స్కై సైక్లింగ్ ప్లస్ జిప్ లైన్. హే గైస్, మన టీ ఎస్టేట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసేసి దగ్గరలో ఉన్నటువంటి జిప్ లైన్ చూడడానికి అయితే వెళ్తున్నాం. జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక ఈ వీడియోలో అయితే అది మొత్తం డ్రోన్ షాట్స్ విత్ మొత్తం నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక మనం అయితే ఇది మనం వచ్చిన రూట్ ఇప్పుడు మీరు చూసి ఐడియా వచ్చి ఉంటుంది మీకు. వచ్చేసేసి నేను ప్రీవియస్ నా వీడియో మీరు కానీ చూడకపోతే టీ ఎస్టేట్కి సంబంధించి వేనాడుకి సంబంధించినటువంటి కేరళ వేనాడు టీ ఎస్టేట్కి సంబంధించిన వీడియో ఒకసారి చూడకపోతే చూడండి. అక్కడ నుంచి ఆ రూట్ దాకా ఏంటంటే ఫస్ట్ మన రూమ్ దగ్గర నుంచి అక్కడికి ఎట్లా రావాలన్నది దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం డైరెక్ట్గా ఇప్పుడు జిప్ లైన్ దగ్గరికి వెళ్తాను. జిప్ లైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి నా ఎక్స్పీరియన్స్ అన్నది మీతో షేర్ చేస్తాను. చలో చూస్తూ ఇక ఎంజాయ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒకసారి మీరు కావాలని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. మై హోప్ ఇక నుండి అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నా. ఇక చూస్తూ వీడియో ఎంజాయ్ చేయండి. చలో మొత్తం చూడండి ఎట్లా ఉందో. మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ వాన్లో ఇదిగోండి ఇట్లా ఉంటుంది. కనపడింది కదా జిప్ లైన్. అట్లా బెల్ట్ ఉంటుంది. ఈ పక్క నుంచి ఆ పక్క క్రాసింగ్ అయితే ఉంటుంది. ఇట్లా చెప్పడం కాదు, రియల్గా అయితే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అన్న షేర్ చేస్తాను. ఇక చూడండి కంప్లీట్గా పై వరకు మనం రైడ్ చేస్తాం. ఆ ప్లేస్ జిప్ లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఇది కూడా వచ్చేసాం. ఇక చూడండి ఇదిగోండి, ఇదే మనకి లాంగెస్ట్ స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్. పైకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనే చూపిస్తాను. నేను కూడా ట్రై చేసి చూపిస్తాను. చలో చూద్దాం పదండి. లాంగెస్ట్ స్కై సైకిల్ అవుతుంది. 1 కిలోమీటర్ అంట. 1 కిలోమీటర్ పైకి అవుతుంది. 1 కిలోమీటర్లు ఉందంట పైకి ఎక్కడానికి. తిప్పు అబ్బోయ్, ఘాట్ రోడ్ మామూలుగా లేదు. మా ఫ్రెండ్స్ ఎందుకంటే రికార్డ్ అవుతుందా లేదా అని 1-2 సార్లు కన్ఫర్మ్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కొన్ని మెయిన్ ప్లేసెస్లో రికార్డ్ అవ్వకుండా గోప్రో అయితే చాలాసార్లు హ్యాండ్ ఇచ్చింది. ఈ రైన్లో తిరుగుతున్నాం కదా, దానివలన అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక చూడండి వీడియో ఎట్లా ఉండదు. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. స్కిడ్ అయింది బాబు బండి. ఏబిఎస్ఏ కదా, ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒకవేళ మీరు రోడ్ చూడండి ఎట్లా ఉందో. అప్పుడప్పుడు లెన్స్ తుడుస్తున్నా, ఎందుకంటే తెలుసు కదా మీకు ఎట్లా పడుతుందో. దానివల్ల కార్నర్కి వెళ్ళడం బెటర్ కాదు. స్కిడ్ అవుతుంది బండి ఇక్కడ. ఇది పార్క్. ఎటు ఇదే జిప్ లైన్, అది పార్క్ అని చూపి రాసింది కదా కింద. అబ్బో, జిప్ లైన్కి వెళ్తాను ఇప్పుడైతే. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి, ఒకవేళ రావాలనుకున్నట్లయితే. ఏంట్రా ఇది? అబ్బో, మామూలుగా లేదు ఇది. వాన్లోనే రావాలి ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు. చూడండి ఎట్లా ఉందో. మన వాళ్ళు వస్తున్నారా? ఓహో, ఇది ఎక్కడమే పెద్ద టాస్క్ లాగా ఉంది ఇక్కడ.
దించడమేమో కానీ ఇంజిన్ ఏడుతుందయ్యా. ఎస్, అక్కడికి వెళ్ళి తిప్పుకొద్దాం, ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఎక్కలేదు, స్లిప్ అయితే తట్టుకోలేం. తిప్పుకు రావడానికి వెనక్కి వస్తున్నా మళ్ళీ. లేదు గురు, అటే వెళ్తున్నా. ఇది నేను తిప్పుతున్నా, ఆడ తిరగదు కదా, జారేమనుకో ఎంత హైట్ ఎక్కాం. వెనక చూడు ఉందా, హెవీ డ్రైవర్స్ కావాలి నాయనా. ఈడ క్లచ్ మీద మంచి గ్రిప్ ఉండాలి. వాళ్ళు ఎక్కారా? ఓహో చూడండి ఎట్లా ఉందో. వాన్లో మీకు ఏం కనిపిస్తుందో కానీ అయితే మటుకి ఇది స్లిప్ అవుతుంది వాన్లో. ఇంకా ఫాగ్, యాంటీ ఫాగే అవ్వడం వల్ల కొంచెం కనబడుతుంది మనకి. వైజర్ అయితే వైజర్ తీసి రావాలి, లేకపోతే ఇది జిప్ లైన్ అయితే. చూద్దరు ఒకేసారి కనిపిస్తుందిగా ఇండియా. అది నేను ఒకసారి దిగిన తర్వాత చూపిస్తా. ముందు పార్కింగ్లో పెడతా బండి. మామూలు లేదు ఇక్కడ నుంచి వ్యూ, సూపర్ ఉంది. ఛార్జింగ్ వైర్ తీసాను. ఇదిగో ఇదిగో, ఇది ఇండియాస్ లాంగెస్ట్ స్కై సైక్లింగ్. డ్రోన్ వీడియో షూటింగ్ కూడా అవైలబుల్ ఉందంట ఇక్కడ. ఆడ పోయాలి అది ఏదో మరి, దాని పేరేం లేదు ఆడ. మొత్తం వాన. సైక్లింగా ఒకసారి చూపిస్తా చూడండి, అనిపిస్తుందా? గాలిలో సైకిల్ తొక్కడం అంటే అదే కదా. అది సైక్లింగ్. ఇటు నుంచి అటువైపు సైకిల్ మీద వెళ్తారు ఇప్పుడు. దానికి టేర్ ఉండాలి బాబు ఇప్పుడు. ఇదిగోండి అది సైక్లింగ్ అయితే. వెళ్తున్నారు చూడండి, ఒకళ్ళు తొక్కుంటూ వస్తున్నారు. ఎవరిని వాన్లో నడుస్తూ వెళ్తున్నారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు, స్కై సైక్లింగ్కి సంబంధించినటువంటి టికెట్స్. అంతవరకు అయితే నేను కాసేపు ప్రశాంతంగా కూర్చుంటా. వీళ్ళు టికెట్స్ అయితే తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. హే గైస్, ఇక ఇప్పుడైతే మనం ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా చూడండి. మనకి ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి జిప్ లైన్, ఇంకోటి వచ్చేసేసి స్కై సైక్లింగ్. స్కై సైక్లింగ్కి వచ్చేసి 300 ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు జిప్ లైన్కి వచ్చేసేసి 300 ఛార్జ్ చేస్తున్నారు. ఇక పోతే ఈచ్ యాక్టివిటీకి వచ్చేసి 300, టోటల్గా 2 యాక్టివిటీస్కి వచ్చేసేసి 600 అయితే ఛార్జ్ చేస్తున్నారు.
గైస్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే స్కై సైక్లింగ్ అయితే ఎక్కడం జరిగింది. ఇక స్టార్ట్ అవుతున్నా. ఫస్ట్ టైం నేనైతే ఎక్కడం, నా మొహంలో మీరు ఎక్స్ప్రెషన్ చూడొచ్చు ఎట్లా ఉందో. ఇక్కడ ఎక్కుతున్న ప్రతి ఒక్కళ్ళది అట్లానే ఉంది. ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు అయితే అది ఎట్లా ఉందంటే అసలుకి గాలిలో సైకిల్ తొక్కడం అంటే ఏంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఫైనల్గా అయితే వ్యూ చూడొచ్చు. ఇది వచ్చేసి నేను ప్రజెంట్ ఇది వచ్చేసి గోప్రో వ్యూ. ఇందాకలేమో నార్మల్గా ఐఫోన్లో అయితే రికార్డ్ చేసాం. చూడొచ్చు డిఫరెన్స్ ఎట్లా ఉందన్నది. అబ్బా ఇది అసలు మామూలుగా లేదు. ఇది కిక్కు అసలు కిక్కు డిఫరెంట్ ఇదైతే గాల్లో సైకిల్ దొక్కుతుంటే అక్కడక్కడ నేను మాట్లాడింది కూడా రికార్డ్ కాల. మైక్ అయితే సరిగ్గా రికార్డ్ అయితే అవ్వాల. వాన్లో తడుస్తూ వచ్చింది కదా గోప్రో, దానివల్ల ఏమని అనుకున్నా నేనైతే ప్రాబ్లం. మామూలుగా లేదు ఇదైతే ఎక్స్పీరియన్స్. కింద చూడొచ్చు అసలు ఎంత డౌన్ ఉందో చూడండి. అసలుకి నార్మల్గా లేదు. కింద నుంచి అసలుకి ఇది గాల్లో సైకిల్ దొక్కుతుంటే నా నవ్వాలో తెలియట్లే, ఏం చేయాలో తెలియదు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లా మారిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు కేరళ వేనాడు వెళ్ళినట్లయితే ఈ ఎక్స్పీరియన్స్. ఇది లాంగెస్ట్ స్కై సైక్లింగ్కి సంబంధించి, దీనికి సంబంధించిన లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకసారి కాదు, ఎన్నిసార్లు ఏం చేయొచ్చు. ఒక్కసారి మటుకి ఫస్ట్ టైం మటుకి కొంచెం భయంగా ఉంటుంది. ఇది ఇంకో స్టాప్. ఇక్కడ నుంచి మళ్ళీ సైకిల్ తిప్పి మళ్ళీ కంటిన్యూషన్ అయితే జరుగుతుంది. సైకిల్ అయితే తిప్పుతున్నారు చూసారు కదా. అదే సైకిల్ని మళ్ళీ తిప్పి రొటేట్ చేసి పెడతారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కి మనకు కొన్ని ప్రికాషన్స్ అయితే చదువుతారు. అంటే సేఫ్టీ ప్రికాషన్స్, జాగ్రత్తలు మనకైతే చదువుతారు. ఏమని అంటే కంటిన్యూస్గా పెడలింగ్ చేయాలి. ఒకటి, మీరు ఎప్పుడైనా సరే స్కై సైక్లింగ్ తొక్కేటప్పుడు స్టార్టింగ్లో ఈజీగా అయితే పుష్ ముందుకైతే వెళ్ళిపోతారు. ఎండింగ్లో మీరు ఇక్కడ బ్లాక్ లేడీ దగ్గరికి వచ్చాను చూసారు, అప్పుడు కొంచెం పెడలింగ్ అన్నది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మటుకి అంత హార్డ్గా ఉండదు, స్మూత్గానే ఉంటుంది. కింద చూడండి ఎంత డౌన్ ఉందో, అసలుకి మామూలుగా లేదు. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. థ్రిల్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇది ఏంటంటే వెళ్ళేటప్పుడు కొంచెం మీకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ ఇట్లా మళ్ళీ రిటర్న్ వస్తున్నాం కదా, ఇప్పుడైతే అంత ఇబ్బంది ఉండదు. ఒక్కటే మీకు టిప్పు, కంటిన్యూస్గా పెడలింగ్ అయితే చేస్తూ ఉండండి. భయపడి మీరు కళ్ళైనా మూసుకొని పెడలింగ్ చేయండి, కానీ పెడలింగ్ చేయడం మటుకి ఆపండి. పెడలింగ్ అంటే ఏంటంటే సైకిల్ని తొక్కుతూ ఉండడం మటుకి కంటిన్యూగా చేస్తూనే ఉండండి. నేనైతే చేస్తున్నాను చూసారు అట్లా. కాకపోతే ఎండింగ్ ద స్పాట్ మనం ఎక్కడైతే మనం మళ్ళీ వచ్చి స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేటప్పుడు, లేకపోతే మళ్ళీ అక్కడ లేడీ ఉన్నారు చూసారు, అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం హైట్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే స్లోప్ అన్నది ఇట్లా ఉంటుంది, స్లోప్గా ఉంటుంది. అక్కడ కొంచెం పెడలింగ్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. తొక్కడంలో సైకిల్ కొంచెం కొండ ఎక్కినప్పుడు ఎట్లా ఉంటుంది అట్లాగా. అదొక్కటే ఆ 2 ప్లేసెస్లో. కాకపోతే కంపల్సరీగా మీరైతే పెడలింగ్ అయితే చేయడం మటుకి ఆపవద్దు. నా యొక్క సజెషన్ అయితే, నేను యొక్క ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే కంటిన్యూస్గా పెడలింగ్ చేయండి. మీ భయం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం అయితే. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం ఫియర్ అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు నేను పెడలింగ్ కొంచెం హార్డ్గా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే పెడలింగ్ అయితే చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. పెడలింగ్ అయితే ఆపొద్దు. ఇక ఫైనల్గా అయితే స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. స్కై సైక్లింగ్ అన్నది కింద నుంచి చూసేటప్పుడు ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి ఈ క్లిప్ అన్నది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. హే గైస్, ఇదే వ్యూ మనకి ముందు నుండి ఫోటో తీస్తే స్కై సైక్లింగ్ మీద ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి ఒక క్లిప్ పెట్టాను, చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం జిప్ లైన్ అన్నది ఎట్లా ఉంటుంది ఏంటన్నది అయితే చూద్దాం. చలో నెక్స్ట్ వచ్చేసి జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. ఇక చలో నెక్స్ట్ వచ్చేసి జిప్ లైన్. ఇప్పుడే జిప్ లైన్ ఎక్కడానికి వెళ్తున్నా. ఏది ఎంట్రన్స్ ఇదా, నేను ఇంకేదో అనుకుంటా. వేసుకోవాలి అయితే మంది. ఏది నాది ఇచ్చేసారు టికెట్. ఓకే, ఇది పట్టుకో. అంతవరకు నేను వెళ్ళేటప్పుడు రికార్డులో ఉందా? ఎందుకు ఇది పెట్టి చెప్పండి. అప్పుడు 4 of us, 3 over 4th one. అడ్వైస్ చెప్పు వాడికి. మనోడికి ముందుగా మంచి చెప్పించాము. వర్షం వల్ల మనోడు డ్రోన్ షాట్ తీయలేకపోతున్నాడు అనమాట. బట్ పర్లేదు, బట్
మమ్మల్ని బాగా తీశాడు, ఆ వీడియో పెడతాను చూసుకోండి. రెడీ అవుతున్నాడు దానికి. ఇక్కడున్న మొత్తం ఒకసారి చూడండి. నేనైతే ఏ క్లిప్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే మీకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బెల్ట్ ఎట్లా ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అన్నది అర్థం అవ్వాలని చెప్పి ఎటువంటి క్లిప్ అయితే నేనైతే కట్ చేయకుండా పెడుతున్నా ఈ వీడియో. యుద్ధానికి సిద్ధం అవుతున్నాం. ఇస్తా అదే తగిలిది. చేతులు వదిలేసి సరేనా? లాస్ట్ లో చెప్పుకుంటే సూపర్ ఉంది. తెలుగు రాదా? लगे हैं क्या? नहीं सॉरी, शू है ना, अच्छा लगता है. నేనంతా అనుకుంటేనే 400 అనమాట. మళ్ళీ నెక్స్ట్ చెప్పండి కదా, నాకైతే బాగలేదు కదా. ఆడికి ఇంకా ఇట్లా అనుకుంటున్నాను. కంప్లీట్ జిప్ లైన్ అయితే ఇప్పుడు ఎట్లా అటు ఇప్పుడైతే ఫైనల్గా మనకి కింద నుంచి ఈ షాట్ దీంట్లో వచ్చేసి మనం ఎట్లా వస్తాం పైనుంచి జిప్ లైన్లో అన్నది దీంట్లో అయితే చూడొచ్చు, ఇక్కడ ఎట్లా ఆగుతుంది ఏంటన్నది. హే గైస్, ఇప్పుడైతే డ్రోన్ వ్యూకి సంబంధించినటువంటి ఫుటేజ్ అన్నది ఇప్పుడు యాడ్ చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి నేను ప్రజెంట్ నా యొక్క డ్రోన్ అయితే ఇప్పుడు బాగా ఇక్కడైతే రెయిన్ ఫుల్గా పడుతుంది, అయినా సరే డ్రోన్ షాట్స్ 1-2 అన్న యాడ్ చేయాలి కదా అని చెప్పి నేనైతే ఈ ఫుటేజ్ అయితే తీయడం జరిగింది రిస్క్ చేసి. ఆ తర్వాత ఇది మీరు చూడొచ్చు డ్రోన్ వ్యూలో లొకేషన్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది ఒక ఐడియా వస్తుందని చెప్పి ఈ క్లిప్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మై హోప్ ఈ వీడియో అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. చాలామంది అయితే మన వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడొచ్చు ఇంకొక ఫ్రెండ్ సింగిల్గా వెళ్తున్నాడు. సో ఫైనలీ మన యొక్క జిప్ లైన్ ప్లస్ దాంతోపాటు స్కై సైక్లింగ్ సంబంధించినటువంటి మీకు మొత్తం టికెటింగ్ ఇన్ఫర్మేషన్ అది మొత్తం వచ్చింది కదా. ఇక కింద నుంచి మనకి ఘాట్ రోడ్లో జీప్ సర్వీస్ ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగి అయితే మీకు షేర్ చేస్తాను. చలో. ఒక రబ్బర్ లాగా ఉంది చూసారా, దానికి మనకి ఎలాస్టిక్ థ్రెడ్తో కట్టి ఉంటుంది. అది ఏమవుతుందంటే ఇట్లా వచ్చే ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది మనకి ఒక్కసారిగా, జర్క్ లాగా ఉంటుంది. ఎండ్కి వచ్చేటప్పుడు స్పీడ్గానే వస్తాం. ఆ తర్వాత ఇక్కడ స్ప్రింగ్స్ అవి ఉన్నాయి మళ్ళీ కంట్రోల్ చేయడానికి స్పీడ్. అంత ప్రెషర్ ఎట్లా ఆగుతుందన్న డౌట్ ఉంటుంది కదా కొంతమందికి, దానికోసం.
వీళ్ళ ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి 2 టీమ్స్ లాగా ఉన్నారు, ఇద్దరు గ్లౌస్ అది తీసుకొని. ఇదిగోండి ఇక్కడ స్టేట్స్ పైనేమో జిప్ లైన్ ప్లస్ స్కై సైక్లింగ్ 2 ఉన్నాయి. అక్కడ ఇంకోటి ఉంది కానీ ఊయాలది, అది మటుకి ఇప్పుడైతే లేదు, వర్కౌట్ లేదనుకోండి. అది ఇవి 2 అయితే వర్క్ అవుతుంది. స్వింగ్ దాని పేరు. మనకి జీప్ మనకి ఇక్కడ నుంచి జిప్ లైన్లో వచ్చిన తర్వాత మళ్ళీ పైకి అదే ప్లేస్కి తీసుకెళ్ళడానికి జీప్ వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మళ్ళీ తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా మనం దేంట్లో అయితే వచ్చామో దాంట్లో వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి వస్తున్నారు చూడండి జిప్ లైన్లో ఇద్దరు, కనిపిస్తున్నారా మీకు? అదిగోండి అది అట్లా అక్కడ ఎట్లా ఆగుతుంది అన్నది చూడండి దీంట్లో. అది ప్రొసీజర్ అయితే ఇక్కడ దిగడానికి. ఇప్పుడే కంప్లీట్ జిప్ లైన్ అయితే ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఉంది చూసారా, అది ఇప్పుడైతే మళ్ళీ వెనక జీప్ వచ్చింది చూడండి. ఇది మనకి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకెళ్తారు, దానికోసం అయితే వెళ్తున్నా. అది ఎక్కడ సైక్లింగ్ కనిపిస్తుందా పైన? మళ్ళీ ఎక్కేసాము బాబు, ఎక్కి డోర్ వేసాను. ఇప్పుడు దీప్ అయితే ఎక్కాను మళ్ళీ. వాన ఎట్లా పడుతుందో వాళ్ళు ఏంది ఇంకా ఇంకెవరు ఉన్నారేమో కూర్చుంటున్నారు వాళ్ళు. ये हमें दोनों है, दोनों चले गए, इधर अभी दोनों है था, दूसरे वाले के लिए वेट कर रहे हैं. వచ్చేస్తున్నారా? ఇంకిద్దరు వస్తున్నారా? అవి దూరం హై తీసుకెళ్తున్నారు, అవి సరిపోవని. ఇది ఘాటీ రోడ్ అంటే చూసారా రోడ్ ఎట్లా ఉంది? ప్రస్తుతం అయితే జీప్లో ఉన్నా. ఇక అక్కడ జిప్ లైన్లో ఈ పక్కకు వచ్చాం కదా, ఈ పక్క నుంచే మళ్ళీ మనం స్టార్టింగ్ ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి అయితే ఘాటీ రోడ్లో వచ్చేసేసి మనకి ఘాట్ రోడ్లో జీప్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. దానికి సంబంధించి క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. మనకి ఘాట్ రోడ్లో డ్రైవింగ్కి సంబంధించి ఘాట్ రోడ్ జీప్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి ఇదిగోండి, ఇది క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఇక చూస్తే ఎంజాయ్ చేయండి. చలో అక్కడికైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ బైక్ మీద మళ్ళీ కిందకైతే వెళ్తాం కదా. కిందకి వెళ్ళిన తర్వాత కింద నుంచి పై దాకా రావడానికి మనకి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను వాళ్ళని అడిగి. చలో ఇక చూద్దాం. పడుతుందా ఫుల్ పడుతుంది చూడండి రోడ్ ఎట్లా ఉంది, కిందకు ఉందో. ఇందాక వచ్చేటప్పుడు వచ్చాను చూసారు, అదే ఇది బైక్ మీద తీసుకురావడానికి వెళ్తున్న జీప్. అది కింద నుండి జీప్ సర్వీస్ కూడా ఉంది మనకి. ఫైనల్గా అయితే మనం రావాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఓకే, వాన అయితే ఫుల్ పడుతుంది. మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం. ఈ జిప్ లైన్ స్కై సైక్లింగ్ వచ్చిన తర్వాత మనం పైకి ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎట్లా ఎంత క్రౌడ్గా ఉందో, అందరూ ఎక్కేవాళ్ళు. గైస్ ఇప్పుడే ఇక్కడైతే ఇది అయిపోయింది జిప్ లైన్ స్కై సైక్లింగ్ అయితే. ఇక కిందకైతే వెళ్తున్నాం. ఇక కిందకి వెళ్తా కింద మనకి జీప్స్ సర్వీస్ ఉందంట కింద నుండి పైదాకా. దీని ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఏముందా లేకపోతే ఫ్రీయా ఏంటన్న దాని గురించి తెలుసుకొని అయితే మీకు షేర్ చేస్తాను. చాలా చూస్తూ ఇక ఎంజాయ్ చేయండి. కింద వరకు అయితే మన డ్రైవింగ్ ఇక మళ్ళీ ఘాట్ రోడ్లో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకైతే పోస్ట్ చేస్తూ ఈ వీడియో క్లోజ్ చేసి ఇక నెక్స్ట్ వచ్చేసేసి లక్డీ వ్యూ పాయింట్కి అయితే చూద్దాం. చలో లేదు బైక్ తీసుకుంటున్నాం, ఇక స్టార్ట్ అవుదాం. మళ్ళీ కిందకి వెళ్ళేటటువంటి ఘాట్ రోడ్ ఎట్లా ఉంటుందన్న చూపిస్తా. ఒకవేళ బండి వేసుకురావడం అయితే
4 మెంబర్స్ మొత్తం అయితే బండి వేసుకొని వచ్చాం. ఇటే రిటర్ను. ఓకే, ఇకైతే స్టార్ట్ అవుతున్నాం కిందకి. ఘాట్ రోడ్ ఇది స్లిప్ అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. ముందు బ్రేక్ వాడద్దు, మ్యాక్సిమం బ్యాక్ బ్రేకే టచ్ చేస్తూ వెళ్ళండి, ఎందుకంటే స్కిడ్ అవుతుంది బండి. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్తున్నారు. కార్నరింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ముందుగా స్లో చేసుకోండి. వాన పడినప్పుడు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. నార్మల్ టైంలో అంత అవసరం లేదు. మనం ఇందా జీప్లో వచ్చినప్పుడు వీడియో పెట్టాను స్కై, ఆ తర్వాత స్కై సైక్లింగ్ అన్నది ఉంది చూసారా. వాళ్ళు చిన్నగా వెళ్తున్నారు. మళ్ళీ ఇటు నుంచే జీప్ కూడా వస్తుంది పైకి. గ్రావెల్ అవ్వడం వల్ల మనకి మట్టి అవ్వట్ల, అదొక బెనిఫిట్. చూసారు ఎట్లా ఉంది ఘాట్ రోడ్. రన్నింగ్ దగ్గర కొంచెం జాగ్రత్త, అసలు రోడ్ ఉందా లేదా అన్నట్టు తెలియదు. పట్టుకో బాబు నువ్వు, కదల బాబు, గిడ్ అవ్వచ్చు ఇక్కడ. కాస్త చూసారుగా ఎట్లా ఉంది రోడ్డు. అలాంటి చోట కొంచెం జాగ్రత్తగా ట్రై చేయాలి. టిప్స్ మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా ట్రై చేయాలి. అక్కడ ఫ్రంట్ బ్రేక్ అసలు వాడొద్దు, స్కిడ్ అయింది బండి, పడిద్ది వెనకదైనా సరే. స్లో వదిలేసేయండి ఫ్రీగా, మళ్ళీ ఏకదం పట్టండి, సరేనా. కేబుల్ ఎందుకు కిందకు వచ్చింది. అక్కడ జాగ్రత్త దిగాలి. ఆడ బండి కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే ఇంకా దిగిపోయినట్టే. అది కొంచెం స్లోప్ ఎక్కువగా ఉంది, అసలు బండి ఆపినా బ్రేక్ వేసినా ఆగదు అక్కడ. అందువలన బ్రేక్ అసలు టచ్ చేయొద్దు, బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేయండి ఆ కొంచెం దూరం. వే టు పార్క్ అని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ స్టార్టింగ్లో పైకి ఎక్కేటప్పుడు చూసారా. ఇది యాస్టీస్ మనం ఇప్పుడు ఎక్కడైతే వెళ్ళామో అదే ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు, ఇదే రూట్లో. ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయింది చూపిస్తున్నారు చూడండి. ఇక్కడికి మళ్ళీ వచ్చాం. 1 km పైకి జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఈ వెహికల్ అయితే ఎంత దూరమైనా వెళ్ళిద్ది. ఇక్కడ నుంచి ఫిల్ చేసి జీప్స్ మళ్ళీ పైకి తీసుకెళ్తే మళ్ళీ తీసుకొస్తాయి. దానికి సపరేట్ ప్రైజ్ ఉంటుంది. ఇదిగోండి ఇది, దీని పేరు అయితే చూడొచ్చు ఇక్కడ, ఇది నేమ్ అయితే. వండర్స్ ఆఫ్ వేనాడ్. బ్రో జీప్కి ఎంత అంట పైకి? జీప్కి అడగలేదా? ఆయన ఒకసారి అడుగు. ఇది లొకేషన్ అయితే ఇప్పుడు మేము పైకి వెళ్ళిన తర్వాత అదిగోండి ఉయ్యాల ఉంది చూసారు. అది కూడా ఉంది, కానీ అది ఎక్స్పీరియన్స్ చేయాలా. ఈ రెండైతే సైక్లింగ్, ఆ జిప్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చేయలేదుగా మనం, అది ఉయ్యాలది స్వింగ్ అయితే చేయాల. జస్ట్ ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ ఉన్నాయి, పైకి వెళ్ళాలంటే దాంట్లో ఎక్కైనా సరే వెళ్ళొచ్చు. ఇక్కడ పార్కింగ్ పెట్టేసేసి డైరెక్ట్గా ఏంటంటే 2-wheeler అయితే కొంచెం అడ్వెంచరస్గా పోనిచ్చేగలను నేను. ఘాట్ రోడ్లో ఇప్పుడు చూశారు కదా, పోనిచ్చేగలను అన్నట్లయితే వెళ్ళండి, లేకపోతే వద్దు. వన్స్ ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత ఆ ఘాట్ రోడ్లో నేను పైకి పోనీయగలను అన్నప్పుడే పైకి వెళ్ళండి. ఎందుకంటే వానప్పుడు ఇంకా ఎక్కువగా స్కిటీగా ఉంటుంది. అది ఫ్రీయా? ఎందుకు, ఏమైందిలే, వాళ్ళ కోసం వెయిట్. బైక్ వేసుకెళ్ళడం అడ్వెంచర్ రాదు కదా మనం రోడ్డు చూపించడానికి. ఫ్రీగానే అంట ఇక్కడ నుంచి పై దాకా ఆ వెహికల్స్ ఇక స్టార్ట్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లక్డీ వ్యూ పాయింట్ ఉన్నది, చూద్దాం.
ఇక చూస్తూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. వాయిస్ డిఫరెంట్ ఉంటుంది. చలో.